ముందుగా అందరికీ నమస్కారం. నోమో చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మీరు కనుక నా ఛానల్ మూడుసార్లు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నలుగురితో సబ్స్క్రైబ్ చేయించండి. మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ నెల 8వ తారీఖున రిలీజ్ అయిన మూవీ గోదావరి గట్టు పైన. ఇందులో మనకు తెలిసిందే, మేము ఫేమస్ తర్వాత హీరోగా చాలా మూవీస్ వదులుకున్నటువంటి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ తెచ్చుకున్న గోదావరి గట్టు పైన పూర్తి కుటుంబ కథా చిత్రంతో ఈ సినిమాలో వినోదం, భావోద్వేగాలతో రూరల్ లవ్ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుంటాయని, యూత్కి దగ్గరైన గోదావరి గట్టు కుటుంబ చిత్రం ప్రేక్షకులకు కూడా దగ్గర అవుతాయని సంతోషంగా ఉందని మన సుమంత్ ప్రభాస్ అందరూ. సుభాష్ చంద్ర దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ నిధి ప్రదీప్ జోడిగా నటించిన చిత్రం గోదావరి గట్టు పైన. ఇక ఈ మూవీ విషయానికి వస్తే, సుమంత్ ప్రభాస్ విలేకరులతో మాట్లాడుతూ గోదావరి గట్టు పైన తనకు కథ బాగా నచ్చిందని, ఆయన గోదావరి నేపథ్యం కథకు అనుకున్నానని సవాల్గా అనిపించిందని చెప్పారు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగిందంతా తెలంగాణలోనే, గోదావరి యాసల కోసం 4 ఏళ్ళు రిహార్సల్ చేశారని చెప్పాడు. ఈ మూవీలో ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు మన హీరో. ఇక ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే పాత్ర అని, జగపతి బాబుది మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాడు. శుభలక్షణం ఫ్యామిలీ సర్కస్ సినిమాలాగా రిలేట్ అయ్యే సూపర్ క్యూట్ క్యారెక్టర్ లాగా కనిపిస్తాడని జగపతి బాబు అని చెప్పారు. దేవి ప్రసాద్ గారు తన తండ్రిగా చేశారు ఈ మూవీలో. ఇక రాజు విడ్స్ సినిమా ఒకటి కూడా వదులుకున్నానని చెప్పాడు. ఇక అతని తొలి చిత్రమైన మేము ఫేమస్ చాలా బాగా హిట్ అయింది. ఇక ఈ విషయానికి వస్తే, ఈ మూవీ సుమంత్ ప్రభాస్కు పెద్ద హిట్ కావాలని మనం కోరుకుందాం. అయితే ఇక ప్రీమియర్స్ కూడా చాలా బాగానే రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ మూవీపై మనం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మే 8న రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక టీజర్ మరియు ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రేక్షకులు ఆసక్తి పెంచేలా మేకర్స్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై వస్తున్న మూవీ కాబట్టి ప్రేక్షకులు మంచి మౌత్ టాక్ తీసుకురావాలనే స్ట్రాటజీతో టీం ముందుకెళ్తుంది. ఇక ఈ ట్రైలర్లో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన జగపతి బాబు మంచి రెస్పాన్స్ ఉంటుందని అన్నారు. ప్రముఖ నటి లయ కూడా ఇందులో కీలక పాట నటించడం జరిగింది. ఇక ఈ సినిమా చూసి మనం రివ్యూ చెప్దాం మన స్టైల్లో, ఎలా ఉంది సినిమా అనేది. మీరు కనుక చూస్తే ఏ థియేటర్లో చూస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి రివ్యూస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రివ్యూ అనేది వర్ది చేసింది.